ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. తెలంగాణ రాష్ట్ర పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ వేడుకలు గోల్కొండ కోటపై కొలువయ్యున్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు వైభవంగా ఈ వేడుక కొనసాగుతుంది. మరి ఎట్టి ఇబ్బంది కలగకుండా మనం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మా పెద్ద సోదరుడైన రాజు గారు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి మరి నాకు సంపూర్ణమైన మద్దతు చెప్తున్నారు. చాలా చాలా సంతోషం. అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం ఆదివారం రోజుల్లో గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు గోల్కొండకు చేరుకుంటున్నారు. బోనాల ప్రారంభోత్సవంలో భాగంగా లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ పోతురాజుల విన్యాసాలు, జానపద కళారూపాలతో పాటు శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక అనంతరం కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరుల వర్గానికి చెందిన భక్తులు తొలి బోనాన్ని సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ లో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఇక ఆ తర్వాత అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం బల్కంపేట యలమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు నిర్వహించనుండగా అనంతరం మంగళవారం కళ్యాణోత్సవం జరుగుతుంది. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరగా నాలుగో ఆదివారం హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారితో ఆషాఢ బోనాల వేడుకలు ముగియనున్నాయి. వర్షాకాలం మొదలైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనం
మా కుమ్మర సమాజం మా ఆడబిడ్డలు గోల్కొండ అమ్మవారికి సమర్పించిన తర్వాత లష్కర్ బోనాలపేట హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో ఈ బోనాలు సమర్పించబడుతుంది. ఆ తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బోనాన్ని సమర్పించినటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతుంది. అమ్మవారికి బోనం సమర్పించే క్రమంలో ప్రజలందరూ కూడా మొక్కుకునే ఏకైక మొక్కు, అమ్మ పిల్లల్ని పెద్దవాళ్ళని మమ్మల్ని చల్లగా చూడండి, గొప్పగా జీవించే భాగ్యం కలిగించండి. మేము ఏ మట్టినైతే నమ్ముకొని ఏ భూతాలనైతే నమ్ముకొని మేము వ్యవసాయం చేసుకొని పట్టుతా ఉన్నాము, దాన్ని నమ్ముకొని ఇతర వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ చల్లగా ఉండాలంటే మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి మొక్కలు చెల్లించుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ సాంప్రదాయాన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా రాబోయే తరాలకు కూడా సజీవంగా ఉంటుంది. ప్రయత్నంలో భాగమే ఈ గోల్కొండ బోనాల జాతర. ప్రతి సంవత్సరం ఈ పండుగకి కమిటీ వేసుకొని ఈ కుమ్మర సోదరులలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా కలిసికట్టుగా జరుపుకునేటువంటి బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ వేడుకలు గోల్కొండ కోటపై కొలువై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు వైభవంగా ఈ వేడుక కొనసాగుతుంది. మరి ఎట్టి ఇబ్బంది కలగకుండా మనం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా పెద్ద సోదరుడైన రాజు గారు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి మరి నాకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నందుకు చాలా చాలా సంతోషం. చైర్మన్ సార్, మరి గోల్కొండ గోల్కొండ ఎల్లమ్మ తల్లి చైర్మన్ గారు, అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం ఆదివారం రోజుల్లో గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు గోల్కొండకు చేరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడం కూడా మనం స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా చూడొచ్చు. గోల్కొండ కోట మొత్తం భక్తజన సందోహంతో నిండిపోయింది. బోనాల ప్రారంభోత్సవంలో భాగంగా లంగా హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ పోతురాజుల విన్యాసాలు, జానపద కళారూపాలతో ఈ శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనంతరం కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరుల వర్గానికి చెందిన భక్తులు తొలి బోనాన్ని సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ లో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఇక ఆ తర్వాత అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు నిర్వహించనుండగా ఇక అనంతరం అటు మంగళవారం కళ్యాణోత్సవం జరుగుతుంది. దీంతో పాటు మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరిగా నాలుగో ఆదివారం హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారితో ఆషాఢ బోనాల వేడుకలు ముగియనున్నాయి.
ఎస్ బోనాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఎస్ వంశీ, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. తొలి బోనం అటు లంగర్ హౌస్ నుంచి తీసుకువెళ్తా ఉంటారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను మంత్రులు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులకు అందజేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్తూ ఉంటారు లంగర్ హౌస్ నుంచి. ప్రజెంట్ మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారంట? ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. దీనికి ప్రధానంగా మా ఒక లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు, R&B, GHMC, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఇంకా అనేక డిపార్ట్మెంట్లు కూడా మాకు కోఆర్డినేట్ చేసుకుంటాయి. మరి ఇప్పుడు కొద్దిసేపట్లోనే మా ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు, మరి ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారు, అదేవిధంగా మన స్పీకర్ గారైన గడ్డం ప్రసాద్ గారు, మరి మినిస్టర్లు, మరి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి పట్టు వస్త్రాలు అమ్మకు సమర్పణ జరుగుతుంది. ఈ చౌరస్తాల మీద తొట్టేలా మళ్ళీ రథము ఊరేగింపు మొదలవుతుంది. ఈ ఊరేగింపు చోటాబాదార్కి వెళ్ళిన తర్వాత అక్కడ అనంతాచారి గారి ఇంట్లో మరి ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఆ విగ్రహాలను తీసుకొని పక్కనే ఉన్న దిగమర్ గారి పంతులు గారి ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకొని మరి నేరుగా గోల్కొండ కిల్లాపై కొలువైన అమ్మవారు జగదమ్మ మాంకలమ్మ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది. ఇది ఒక మొదటి పూజ ఈరోజు. మరి ఎల్లుండి రెండో పూజ. ఇలా 9 వారాలు 9 పూజలు అవుతుంది. గురువారం ఆదివారం గురువారం కలిపి 9 వారాల పాటు పూజ. మరి 9వ పూజ ఆగస్టు 13 ముగిస్తుంది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు భక్తులు తెలియదే అమ్మవారు ఆశీస్సులు పొంది మీరు అమ్మ ఆశీస్సులకు కృపకు పాత్రలు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి గురువారం ఆదివారం చాలా మంది ప్రజలు వస్తారు. మీరు తప్పకుండా రావాలి, మీరు అమ్మవారిని దర్శించుకోవాలి. గోల్కొండకు 9 రోజుల పాటు 9 వారాల పాటు ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ 9 రోజులు 9 వారాల పాటు ఎలాంటి ఏర్పాట్లు, భక్తులకు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బ్యారికేడ్స్ పెట్టినాము. అలగలుగున హెల్త్ క్యాంపులు ఉన్నాయి. అలగలుగున వాలంటీర్స్ ఉన్నారు. మరి మహిళా సేవా పనులు కూడా ఉన్నారు. మరి ఏ అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం కల్పించడానికి నేను చైర్మన్ గా చంద్రశేఖర్ ఆకుల గారు మీ యొక్క ఈ ఛానల్ ద్వారా మన భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ మాత్రం హెల్ప్ సెంటర్లు ఉంటాయి. మీరు అక్కడ ఆ హెల్ప్ సెంటర్లో కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. మరి ప్రధానంగా చెప్పేది అంటే ఈ యొక్క గోల్కొండ మార్గంలో మరి రామదగూడ మార్గం నుంచి అయినా కానీ మరి అక్కడ బంజారాబాద్ నుంచి మార్గం నుంచి కానీ మీరు విచ్చేసి తప్పకుండా 360 మెట్లుంటాయి. మీరు అమ్మ మొదటి మెట్టే మీద ఒక అది ఉంటుంది. ఆడికేంచి అమ్మనే మీకు అనుమతితోని ఒక అనుగ్రహంతో మీకు సంపూర్ణమైన మీకు దర్శనమిస్తుంది. 28 కుల వృత్తుల వారు ఎలా పనిచేస్తారు? వాళ్ళు లేకుంటే గుణాలు లేవు. చక్కగా పనిచేస్తారు. 28 కుల వృత్తి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆ ఒక పనులుంటూ వాళ్ళ ద్వారా మాకు మంచి ఒక అది కల్పిస్తారు. ఏంటంటే వాళ్ళు లేకుండా చాలా కష్టము. ఈ వృత్తి ఏదైతే ఉన్నారో మరి వృత్తి సంఘం అధ్యక్షుడైన మరి తంగలపల్లి శివశంకర్ గారు కూడా ఆయన నేతృత్వంలో వీళ్ళందరూ పనిచేస్తారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. కాసేపట్లో మంత్రులు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈరోజు మొదటి పూజా కార్యక్రమం జరగబోతా ఉంది. దాంతో పాటుగా మొదటి బోనం ఊరేగింపు కార్యక్రమం కూడా జరగబోతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్న విజువల్స్ లో కూడా అమ్మవారికి ప్రభుత్వం సమర్పించబోయేటటువంటి పట్టు వస్త్రాలు కావచ్చు, ఇతర అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పోతరాజుల విన్యాసంతో మరో పక్క ఏదైతే పోతరాజుల విన్యాసం కావచ్చు, డప్పు, డోలు, బ్యాండ్ తోటి ఊరేగింపుగా ఇక్కడ నుంచి ఏదైతే వెళ్ళబోతున్నట్టు కూడా మనం చెప్పాలి. ఆషాఢ మాసం బోనాలు అనగానే కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఘనంగా ఈ పండుగను తెలంగాణ వాసులు ఏదైతే ఎంతో ముఖ్యంగా జరుపుకుంటారు. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి దయతో మంచి వర్షాలు ఏదైతే కురవాలనేది కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే లంగర్ హౌస్ కి భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటా ఉన్నారు. కాసేపట్లో మంత్రులు కూడా చేరుకోబోతున్నట్టు మనం చెప్పాలి. మొత్తం మీద భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా బోనాల
స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఆషాఢ మాసం బోనాల కోలాహలం హైదరాబాద్ లో మొదలైందని మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీ కృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్. ఆషాఢ మాసంలో తొలి బోనం మన తెలంగాణ ప్రాంతంలోనే మొదటి పూజ గోల్కొండ కిలాపై కొలువైన జగదమ్మ. మరి ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.